హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏబీస్ కిచెన్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి ఫేమస్ హైదరాబాద్ గ్రీన్ చికెన్ అండి. ఇదైతే మోస్ట్లీ ముస్లిమ్స్ వెడ్డింగ్స్లో కనిపిస్తుంది. మనకి ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూపిస్తాను. ముందుగా అయితే ఒక ప్యాన్లో కొద్దిగా కాజు, బాదాం, కొద్దిగా సాజీరా వేసేసుకొని ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత నేను చూపిస్తున్న మసాలాలు అన్నింటినీ కూడా యాడ్ చేసేసుకుని దీన్ని కూడా ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా ఎండు కొబ్బరి, లేదంటే మీ దగ్గర కొబ్బరి పొడి కూడా ఉంటే దాన్నైనా యాడ్ చేసేసుకోవచ్చు. ఇదంతా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి మిక్సీ జార్లో వేసేసుకొని అందులో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, ఒక 5 నుంచి 6 వరకు పచ్చిమిర్చి కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఫ్రెష్గా కడిగేసుకున్న చికెన్ని వేసేసుకొని అందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా వెల్లుల్లిపాయ పేస్ట్, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా చికెన్ మసాలా వేసి కొద్దిగా నిమ్మకాయ బాగా పిండేసుకొని దీన్నంతా మసాలాలంతా బాగా పట్టేలా కలిపేసుకొని పెట్టేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకొని కొద్దిసేపు పాటు మూత పెట్టేసుకోవాలి. ఇలా కొద్దిసేపు పాటు మూత పెట్టేసుకున్నాక మనం మిక్సీ పట్టుకున్న ఆ పేస్ట్ని కూడా అంతా మసాలాలన్నిటిని పేస్ట్ని అందులో వేసేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇదంతా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని కొద్దిసేపు పాటు మ్యాగ్నెట్ కోసం ఫ్రిడ్జ్లోనైనా లేదన్నా బయటనైనా పెట్టేసుకోవచ్చు. ఒక కడాయిలో అందులో కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా బటర్ కూడా వేసి బటర్ బాగా మెల్ట్ అయిపోయాక కొద్దిగా సాజీరా వేసేసి అందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని కూడా యాడ్ చేసుకుని ఇవి బాగా మగ్గిపోయిన తర్వాత అందులో కొద్దిగా చిటికెడంత పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత దీనంతా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మనం ముందుగానే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా ఇందులో యాడ్ చేసుకొని దీన్నంతా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మగ్గనివ్వాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇదంతా అందులో బాగా మిక్స్ అయ్యేలాగా హై ఫ్లేమ్ మీదనే బాగా కలిపేసుకోవాలి. ఇలా కుక్ అయిపోయిన తర్వాత అందులో కొద్దిగా గరం మసాలా వేసేసుకొని నిమ్మకాయ పిండుకోవాలి. మీద నుంచి పిండుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి దీన్నంతా బాగా కలిపేసుకొని హై ఫ్లేమ్ మీద పెట్టేసుకోవాలి. ఇలా చికెన్ ఉడికినాక అంటే ఒక 50% ఉడికిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి కొద్దిసేపు పాటు మూత పెట్టి ఆయిల్ అంతా పైకి తేలేదాకా మగ్గనివ్వాలి. అంతే. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని కొద్దిగా మార్వడి మెతిని ఇలా చేతితో నలుచుకొని వేసేసుకోవాలి. అంతే. ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ చికెన్ అయితే రెడీ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఎలాగుందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.